హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఇన్నాళ్ళు నేను యూట్యూబ్లో కేవలం నా మొబైల్తో వీడియోస్ షూట్ చేసి మొబైల్తోనే ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. కానీ ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్గా మారాలి అంటే ఖచ్చితంగా యూట్యూబ్ క్రియేటర్కి ఒక 3 ఐటమ్స్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ ప్లేస్లో మంచి కెమెరా క్లారిటీ ఉన్న ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కానీ లేదా రియల్ కెమెరా కానీ అవసరం అవుతుంది వీడియోస్ని క్లారిటీగా రికార్డ్ చేయడానికి. సెకండ్ ప్లేస్లో ఒక మంచి మైక్ అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని రిమూవ్ చేసి కేవలం మన వాయిస్ని మాత్రమే క్యాప్చర్ చేయగలిగే ఒక మంచి మైక్ కావాల్సి ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్లో గింబల్. ఇది నిజంగా ఒక క్రియేటర్కి చాలా అవసరమైన ఒక వస్తువు. నేను చాలా తక్కువ ప్రైస్లో ఒక మంచి ప్రొఫెషనల్ గింబల్ని అలాగే ఒక మంచి మైక్ సెట్ని కొనుక్కోవడం జరిగింది. అవేంటి, ఎలా ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా డెమో రూపంలో చూపిస్తాను. వాటి ఫీచర్స్ అండ్ ప్రైస్ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ గింబల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఆ గింబల్ నా చేతిలో కనిపిస్తుంది కదా. ఫస్ట్ మనం దీని ఫీచర్స్ ఏంటో, ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. తర్వాత దీని ప్రైస్ని నేను మీకు చెప్తాను. దీని లుక్స్ విషయానికి వస్తే చూడండి, ప్రీమియం బ్లాక్ కలర్లో ఎంత బాగుందో. అలాగే దీన్ని సింగిల్ హ్యాండ్తో ఈజీగా ఆపరేట్ చేయొచ్చు, ఎందుకంటే దీని వెయిట్ కేవలం 250 గ్రామ్స్ మాత్రమే. ఈ గింబల్ని తయారు చేయడానికి వాడిన మెటల్ ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో రావడం జరిగింది. ఈ గింబల్లో మనకి ఫోన్ పెట్టుకోవడానికి వచ్చిన మొబైల్ స్టాండ్. ఈ మొబైల్ స్టాండ్లో మనం 2 రకాలుగా ఫోన్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మనకి ల్యాండ్స్కేప్ మోడ్లో వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే ఇలా అయితే మనం ఫోన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ని ఓపెన్ చేసి కూడా మనం మన మొబైల్ని ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఈ మొబైల్ని ఫిక్స్ చేస్తున్నాను. ఇలా అయితే మనం మన మొబైల్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్ని ఫిక్స్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇది మిడిల్ పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఇది చాలా బాగా స్టేబుల్గా వర్క్ అవడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ప్రీమియం క్వాలిటీ రబ్బర్ గ్రిప్తో ఇది మన మొబైల్ని కదలకుండా అలాగే పడిపోకుండా స్టడీగా స్టేబుల్గా ఉంచుతుంది. ఇక ఈ గింబల్లో ఇన్బిల్ట్ కెమెరా అయితే ఉంది. ఈ కెమెరా ద్వారా ఇది మన ఫేస్ని ట్రాక్ చేస్తుంది. ఫేస్ ట్రాక్ అంటే మనం మన మొబైల్ని ఈ గింబల్కి ఫిక్స్ చేసినప్పుడు ఈ ఫేస్ ట్రాక్ని కనుక ఆన్ చేస్తే ఇక్కడ ఉన్న కెమెరా ద్వారా అది మన ఫేస్ని ట్రాక్ చేసి మనం ఎటు వెళ్తే అటు ఈ కెమెరా కూడా ఆటోమేటిక్గా మూవ్ అవ్వడం జరుగుతుంది మన ఫేస్ని ట్రాక్ చేసి. అది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా డెమో రూపంలో చూపిస్తాను. ఇక ఈ మొబైల్ స్టాండ్ని ఇటువైపు టర్న్ చేస్తే మనకి ఈ గింబల్ని ఆన్ చేయడానికి ఇక్కడ పవర్ ఆన్ బటన్ అయితే ఉంది. అలాగే ఈ డివైస్ని ఛార్జ్ చేసుకోవడానికి మనకి C టైప్ ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ కింద మనకు ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా, అదేంటంటే మనం మన మొబైల్ ఫోన్ని ఈ స్టాండ్కి ఫిక్స్ చేసిన తర్వాత ఒకవేళ ఇది కదలకుండా స్టేబుల్గా వీడియో తీసుకోవాలి అంటే దీన్ని మనము ఇలా తిరగకుండా లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అన్లాక్లో ఉంది కాబట్టి ఇంత ఈజీగా ఇది రొటేట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని లాక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను దీన్ని లాక్ చేశాను, అసలు రొటేట్ అవ్వట్లేదు, లాక్ అయిపోయింది. సో దీని ద్వారా మనం స్టడీగా స్టేబుల్గా ఏదైనా వీడియో రికార్డ్ చేయాలి అనుకుంటే ఈ లాక్ ఫీచర్ సహాయంతో మనం చేసుకోవచ్చు. మళ్ళీ అవసరం లేదు అనుకుంటే ఈ బటన్ని ఇలా అంటే అన్లాక్ అయిపోతుంది. ఇక ఫస్ట్ దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా డెమో అయితే చూపిస్తాను. దీన్ని ఆన్ చేయడానికి ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి ఒక 3 సెకండ్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. 3 సెకండ్స్లో మనకి ఈ గింబల్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కెమెరా పక్కన మనకి బ్లూ లైట్ అయితే కనిపిస్తుంది. ఈ బ్లూ లైట్ వచ్చింది అంటే ఈ డివైస్, ఈ గింబల్ ఆన్ అయ్యింది అని అర్థం.
ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు డెమో చూపించిన తర్వాత మిగతా ఫీచర్స్ గురించి క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ఇక్కడ ఈ ప్లేస్ లో ఒక చిన్న వైర్లెస్ రిమోట్ అయితే రావడం జరుగుతుంది. ఇదే ఈ గింబల్ యొక్క రిమోట్ కంట్రోలర్. దీన్ని మనం కావాలంటే ఇట్లా రిమూవ్ చేసి చేత్తో కూడా పట్టుకోవచ్చు, చేత్తో కూడా పట్టుకొని ఆపరేట్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఉన్న కేసులో ఫిక్స్ చేసి కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. కాకపోతే దీన్ని ఆపరేట్ చేయాలంటే కేవలం డివైస్ ని మాత్రమే, గింబల్ ని మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న రిమోట్ ని కూడా ఆన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆన్ చేయాలంటే ఈ రిమోట్ లో కింద పెద్దగా కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, ఈ కెమెరా సింబల్ ని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. చూడండి, గ్రీన్ లైట్ వచ్చింది కదా, అంటే ఇప్పుడు ఈ రిమోట్ కూడా ఆన్ అయిపోయింది. ఈ రిమోట్ సహాయంతో మనం మన ఫోన్ ని టచ్ చేయకుండా వీడియోస్ కానీ ఫొటోస్ ని కానీ రికార్డ్ చేసుకోవడం అలాగే స్టాప్ చేసుకోవడం చేయొచ్చు. దానికోసం ఈ డివైస్ ని మన మొబైల్తో బ్లూటూత్ తో పేర్ చేయాల్సి ఉంటుంది. బ్లూటూత్ తో పేర్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ ఆప్షన్ వర్క్ అవడం జరుగుతుంది. ఇక పైన ఉన్న ఈ 2 బటన్స్ తో మనం ఈ గింబల్ ని యాంటీ క్లాక్ వైజ్ అలాగే క్లాక్ వైజ్ రొటేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నా ఇంకో మొబైల్, దీన్ని ఇలా నేను ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేశాక ఇప్పుడు చూడండి, ఈ రిమోట్ తో నేను దీన్ని ఆపరేట్ చేస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను. చూడండి, సో ఇది దీంట్లో ఉన్న ఎక్సలెంట్ ఫీచర్. ఈ గింబల్ ని ఆన్ చేసిన తర్వాత మాత్రమే దీనిలో ఉండే స్టెబిలైజేషన్ మోడ్ అనేది ఆన్ అవడం జరుగుతుంది. చూడండి, మనం మన చేతిని కదిపినా కూడా ఫోన్ అనేది ఒకే ప్లేస్ లో ఉండడం జరుగుతుంది స్టేబుల్ గా. దాని ద్వారా మనం స్టేబుల్ గా రికార్డ్ చేయొచ్చు వీడియోస్ ని. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇలా చేస్తే మన హ్యాండ్ మాత్రమే మూవ్ అవుతుంది, కానీ ఫోన్ మాత్రం ఎగ్జాక్ట్ ఒకే ప్లేస్ లో ఉంటుంది. కాబట్టి వీడియో రికార్డ్ చేసేటప్పుడు అస్సలు షేకింగ్ వచ్చే అవకాశమే లేదు. క్లియర్ గా మంచి ప్రొఫెషనల్ వీడియోని మనమైతే రికార్డ్ చేయొచ్చు. ఇక దీంట్లో నాకు నచ్చిన అతి ముఖ్యమైన ఫీచర్ ఫేస్ ట్రాకింగ్. ఇప్పుడు అది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. దానికోసం మనం ఈ గింబల్ ని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం మొబైల్ ని తీసేద్దాం. మొబైల్ ని ఇంకో యాంగిల్ లో ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక చూపించాను కదా, ఈ యాంగిల్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఈ యాంగిల్ లో ఫిక్స్ చేసుకోవాలి, అప్పుడే మనకి క్లియర్ గా వీడియో అయితే రికార్డ్ చేయడం వీలవుతుంది. ఇప్పుడు దీంట్లో ఫేస్ ట్రాకింగ్ ఆప్షన్ ని ఆన్ చేసుకోవాలి అంటే ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఉంది కదా, బ్లూ లైట్ వస్తుంది కదా, పవర్ ఆన్ బటన్ ని లైట్ గా ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ వచ్చింది అంటే ఇందులో ఉన్న కెమెరా వర్క్ అవుతుంది, మన ఫేస్ ని ట్రాక్ చేస్తుంది అని అర్థం. ఈ ఫేస్ ట్రాకింగ్ వల్ల ఈ గింబల్ ని ఒకే చోట ఉంచి మనం ఎటు కదిలితే అటు ఇది మన ఫేస్ ని ట్రాక్ చేస్తూ రొటేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని సపరేట్ గా ఆపరేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆటోమేటిక్ గా అదే మన ఫేస్ ని ట్రాక్ చేసుకొని రొటేట్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా వర్క్ అవుతుందో నేను ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి. దానికోసం మనం ఫస్ట్ ఈ గింబల్ ని ఒక ప్లేస్ లో ఫిక్స్ చేసుకుందాం. చూడండి, ఇలా గింబల్ అయితే ఒక చోట ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసిన తర్వాత నేను ఈ మొబైల్లో కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ మొబైల్లో కెమెరా అయితే ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది నా ఫేస్ ని ట్రాక్ చేస్తుంది. చూడండి, నేను ఫేస్ ని ఎటు తిప్పితే అటు ఇది కూడా ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది. ఈ రిమోట్ వచ్చేసి నేను పక్కన పెడుతున్నాను. చూడండి, రిమోట్ ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. చూడండి, చూసారు కదా, ఇలా 360 డిగ్రీస్ మనం ఎటు తిరిగినా కూడా ఆటోమేటిక్ గా దీనిలో ఉన్న కెమెరా
మన ఫేస్ని ట్రాక్ చేసి మనం ఎటు తిరిగితే అటు మన ఫేస్ కనిపించేలా వీడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా హై బడ్జెట్ లో వచ్చే గింబల్స్ లో మాత్రమే ఉంటుంది. కానీ మనం కొన్న ఈ తక్కువ ప్రైస్ గింబల్ లో కూడా ఈ ఫీచర్ ఇవ్వడం నిజంగా చాలా ఆశ్చర్యకరం. నాకైతే ఈ ఫీచర్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి నేను ఇలా మూవ్ అవుతున్నాను చూడండి, ఎటు మూవ్ అయితే అటు ఆటోమేటిక్ గా ఎలా తిరుగుతుందో. ఇప్పుడు నేను ఈ వీడియోని నా మొబైల్తో అలాగే ఇక్కడ ఉన్న నా ఓల్డ్ మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా ఈ రొటేషన్ ఆప్షన్ అవన్నీ కనిపించకపోవచ్చు. కానీ నేను చేయబోయే ఫ్యూచర్ వీడియోస్లో చాలా బాగా ఆ ఎఫెక్ట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. ఇది జస్ట్ డెమో పర్పస్ మాత్రమే, నేను మీకు చూపించడానికి చేస్తున్నాను. ఇప్పుడు ఫేస్ ట్రాకింగ్ ని ఆఫ్ చేసుకోవడానికి కూడా ఈ పవర్ ఆన్ బటన్ ని ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ బ్లూ లైట్ వచ్చేస్తుంది, ఫేస్ ట్రాకింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో ఉన్న ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే, దీంతో మనం ఇలా హ్యాండ్ లో పట్టుకొని వీడియోస్ ని ఈజీగా రికార్డ్ చేయొచ్చు. ఎలా కావాలనుకుంటే అలా మనం లాక్ చేసి కానీ లేదా అన్లాక్ చేసి కానీ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అలాగే దీని హైట్, మనకి ఎక్కడైనా హైట్ సరిపోదు అనుకుంటే ఏదైనా ఎత్తైన ప్లేస్ లో షూట్ చేయాలి అనుకున్నా కూడా దీని హైట్ ని మనం ఎలా కావాలంటే అలా పెంచుకోవచ్చు. ఒక సెల్ఫీ స్టిక్ లాగా చూడండి, ఈ ప్లేస్ లో పట్టుకొని ఇలా లాగైతే సరిపోతుంది, చాలా హైట్ అయితే వస్తుంది. చూడండి, మనకి చాలా హైట్ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. అలాగే దీన్ని క్లోజ్ చేసుకొని ఒకవేళ మీ దగ్గర మొబైల్ స్టాండ్, అంటే నేను ఇప్పుడు ఒక రింగ్ లైట్ ఉన్న నా మొబైల్ స్టాండ్ కి నా ఫోన్ ని పెట్టి వీడియోని రికార్డ్ చేస్తున్నాను. సో మీ దగ్గర అలాంటి స్టాండ్ లేదు అనుకుంటే కనుక మీరు సపరేట్ గా దాన్ని కొనాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్నే మనం స్టాండ్ గా కూడా వాడుకోవచ్చు. ఇది హైట్ ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనేది మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి దీన్ని స్టాండ్ లా ఎలా మార్చుకోవాలి అంటే చూడండి, ఇక్కడ కింద ఉంది కదా, ఈ కింద ఉన్న దాన్ని ఇలా లైట్ గా బయటికి లాగితే సరిపోతుంది. బయటికి లాగి ఇలా కిందకి డౌన్ చేయాల్సి ఉంటుంది. డౌన్ చేస్తే మనకి చూడండి, దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకొని హ్యాపీగా మన చేత్తోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇవి ఈ గింబల్ లో ఉన్న సూపర్ ఫీచర్స్. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే కేవలం 1500 రూపాయలు. ఎస్, కేవలం 1500 రూపాయలకు మాత్రమే దీన్ని నేను కొనుక్కోవడం జరిగింది. ప్రైస్ విని మీరు ఖచ్చితంగా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే 1500 రూపాయలకి మనకి సెల్ఫీ స్టిక్ కూడా ఇప్పుడు రాని పరిస్థితి. కానీ అదే 1500 రూపాయలకి సెల్ఫీ స్టిక్ తో పాటు ఈ గింబల్ అలాగే మొబైల్ స్టాండ్ అన్ని ఆల్ ఇన్ వన్ గా ఉన్న ఈ ప్రోడక్ట్ అయితే మనకి రావడం జరుగుతుంది. నిజంగా బడ్జెట్ లో చాలా చాలా మంచి గింబల్, మంచి ప్రోడక్ట్ అని నేను చెప్తాను. యాక్చువల్ గా దీని ప్రైస్ ని నాకు ఆ షాప్ అతను 2500 గా చెప్పడం జరిగింది. కానీ నేను బార్గెన్ చేసి దీన్ని కేవలం 1500 రూపాయలకి కొనుగోలు చేశాను. ఎక్కడ కొన్నాను అంటే మన హైదరాబాద్ లో ఆబిట్స్ లో ఉన్న జగదీష్ మార్కెట్ లో ఒక షాప్ లో అయితే కొనడం జరిగింది. మీకు కూడా ఇలాంటి గింబల్ కావాలి అనుకుంటే అడ్రస్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను త్వరలోనే మళ్ళీ ఆ షాప్ కి వెళ్ళి ఆ షాప్ లో ఏమేమి దొరుకుతాయి, ఎంత ప్రైస్ లో దొరుకుతాయి అనేది క్లియర్ గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇక గింబల్ విషయం పక్కన పెడితే నేను వాడుతున్న మైక్ ఏంటంటే డిజిటెక్ మైక్ అండి. చూడండి, ఇది ఇలా ఒక కేసులో రావడం జరుగుతుంది. డిజిటెక్ మైక్, దీంట్లో 2 మైక్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. 2 మైక్స్ ఉంటాయి. ఒక మైక్ నేను ఇప్పుడు వాడుతున్నాను, దీంట్లో ఇంకో మైక్ ఉంది. అలాగే ఒక రిసీవర్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిసీవర్ ని మనం మన మొబైల్ కి ఫిక్స్ చేసుకోవాలి. అలా ఫిక్స్ చేసుకుంటేనే సౌండ్ అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఛార్జ్ చేస్తే, దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకున్న 2 మైక్లని 2-3 సార్లు ఫుల్గా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ మైక్ కొనక ముందు నాకు మా ఏరియాలో చాలా డిస్టర్బెన్స్ ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. గల్లీలో కూరగాయలు అమ్మడానికి వచ్చే వాళ్ళు కానీ, పళ్ళు అమ్మడానికి వచ్చే వాళ్ళు కానీ, అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డ, అరేక్మాల్ ఇలా చాలా మంది ఈ గల్లీలో తిరుగుతూ ఉంటారు.
సో వాళ్ళు లౌడ్ స్పీకర్లు పెట్టుకొని గట్టి గట్టిగా అరవడం వల్ల ఆ సౌండ్ అంతా నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు రికార్డ్ అయ్యేది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫుల్గా వచ్చేది. సో దానివల్ల నేను వీడియోస్ని సరిగ్గా రికార్డ్ చేయలేకపోయేవాడిని. అందుకే ఇంతవరకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా గ్యాప్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా అలాంటి డిస్టర్బెన్స్ చాలానే వచ్చింది. కానీ ఈ మైక్, ఈ డిజిటెక్ మైక్ ఏం చేస్తుంది అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కంప్లీట్గా ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి కేవలం నేను మాట్లాడింది మాత్రమే మీకు క్లియర్గా వినిపించేలా చేస్తుంది. ఇది ఈ మైక్ చేసే మాయ. సో చుట్టుపక్కల మనకి ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఈ మైక్లో అయితే రికార్డ్ అయ్యే ఛాన్సే లేదు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కంప్లీట్గా రిమూవ్ చేసి మనకు క్లియర్ ఆడియో అవుట్పుట్ని అయితే ఈ మైక్ మనకి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క క్రియేటర్ దగ్గర ఉండాల్సిన ప్రోడక్ట్. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి ఎంఆర్పి వచ్చేసి 4,995 రూపీస్ ఉంది, అంటే 4,995 రూపాయలు. కానీ నాకు ఈ ప్రోడక్ట్ డిస్కౌంట్లో 2,299 రూపాయలకు మాత్రమే రావడం జరిగింది. దీన్ని ఎక్కడ కొన్నాను అంటే జెప్టో అనే ఆన్లైన్ సూపర్ మార్కెట్లో నేను దీన్ని అయితే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన 10 నిమిషాలకే ఇది నా చేతికి రావడం జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మన చేతిలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి రెగ్యులర్గా మంచి క్వాలిటీతో వీడియోస్ రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి 100% ట్రై చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.